ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. సో రైట్ నాతో పాటు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. హరే కృష్ణ తల్లి. కుంభమేళలా ఇప్పుడు చూస్తే ఎక్కువగా నేను విదేశీ పర్యాటకులను చూస్తున్నాం. పట్టు చీర కట్టుకుని ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి బుద్ధి ఉంది, వాళ్ళు బుద్ధి వాడుతున్నారు. మనమేమో స్నానం అనే కాన్సెప్ట్ లేకుండానే సండే కదా. ఇదే ఒక మంచి పాయింట్ వచ్చింది యాక్చువల్ మీరు మాట్లాడిన దగ్గరే. 3 పూట్ల స్నానం చేసేవాళ్ళు 1 పూట మాత్రమే చేస్తున్నారు లేదో ఒక డౌట్ వస్తుంది. దీన్ని మీరు అగ్రీ చేస్తారా చేయరు? ఎందుకు అగ్రీ చేయాలి? శుభ్రంగా లేని పందుల గురించి. సో ఈ మధ్య కాలంలో అఘోరాలు వచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో. నిజంగానే అఘోరాలు నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు అఘోరాలేనా? మంచి ప్రశ్న కదా. ఆ తీసే ఘోరా ఘోరం కానివాడు అఘోర. నాగ సాధువులు అంటే ఎవరు? ఇది బృందావనంలో జరిగింది అంటే నమ్మచ్చు. అమ్మ చరిత్ర కదమ్మా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పరిచయం అక్కర్లేని పేర్లు కొన్ని ఉంటాయి. సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే వారి మాటలు చాలా మందికి నచ్చుతాయి. సో రైట్ నాతో పాటు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కుంభమేళా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో కుంభమేళా గురించి బోల్డ్ అని విశేషాలు ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. హరే కృష్ణ తల్లి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నావు. నువ్వు కుంభమేళ అంటే మా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళాలనిపిస్తుందా మీకు కూడా? ఏవో ప్రయత్నాలు కూడా చేస్తున్నాం, ఇంకా ఆన్ ది వే. అవేవో మాటలు నడుస్తున్నాయి. ఎలా వెళ్తామో ఎప్పుడు వెళ్తామో భగవంతుడి అనుగ్రహం మాకు తెలియదు. కానీ 13లో మహాకుంభకి వెళ్ళాను. భగవంతుడి అనుగ్రహం ఇప్పుడు కూడా తీసుకెళ్తే ఐ మోస్ట్ ఫార్చునేట్, భాగ్యవంతుని. కానీ ఇది గొప్ప అనుభూతి. ఎందుకంటే అసలు తప్పిపోతే ఇంక వెతుకుంటూ ఉండాలి క్యాంపుకి రావడానికి. ఎటు చూసినా జనం జనం జనం, ఎంత జనమో. కానీ గ్రేట్ ఈవెంట్ ఆన్ ఎర్త్, నాట్ ఇండియా. ఎందుకంటే ఏమిటి 5 రోజులకు 10 కోట్ల మంది స్నానాలా? అది కూడా వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్డా, ఫ్రీ వాటరా? ఇది ఇప్పుడేదో గవర్నమెంట్ చేస్తుందా అని అనుకుంటారేమో. సహజంగానే అటువైపు ఉండేటువంటి ఉత్తర భారతంలో ఉత్తమ గుణం ఇవ్వడం ఇక్కడ కూడా ఉంది, నో డౌట్. ఇప్పుడు గవర్నమెంట్ సాధువుల పరిపాలనలో ఉంది. ఇంకా ఆయన ఇవ్వకుండా ఉండడు. కొందరికి చమ్కీలు ఇస్తాడు, కొందరు దమ్కీలు ఇస్తాడు. ఇవ్వాల్సింది ఇచ్చేస్తూ ఉంటాడు అనే మొహమాటలు నేను అడగదు బుల్డోజర్ బాబా. మా గత అనుభవం 2013లో మేము అలా స్నానం చేసి వస్తున్నాం, ఎండ అలా ఇసుకలో నడుస్తూ ఉన్నాం. అలా బోల్డ్ అన్ని టెంట్లు, ఒక క్యాంప్, వాళ్ళందరూ భజనలు కీర్తనలు ఎవరో అలా కొన్ని చూస్తాం కదా. వాళ్ళందరూ పిలుస్తారు, బాబాజీ అయ్యే ప్రవచన సునో, ప్రసాద్ ఖావో అని పిలుస్తూ ఉంటారు. అలా చాలామంది. సరే ఎక్కడో లహసూన్ ప్యాజ్ నయేనా నీ ఏ కుంభ్ హై, మహాకుంభ్ హై, ఏ ఆశ్రమ హై, యా ఐసా నై అని చెప్తారు. ఉల్లి వెల్లుల్లి మనకు వెళ్ళి కదా తినం. సరే మొత్తానికి ఎక్కడో ఒక చోట కూర్చున్నాం. వాళ్ళు మట్టినే అలా గట్టులో చేశారు, ఒక చాప లాంటిది వేశారు. కూర్చున్నాం. ఇంత పెద్ద చపాతీ వేశారు, అదే పరోటా. అయిపోతాం కదా, ఒక్కదానికి అయిపోయింది మాకు. అంటే ఒక్కటి తినేసరికి అదే మామూలుగా లేదు, హెవీగా ఉంది. ఇంకా లేచిపోతున్నాం మేము. బాబాజీ అవరేకు రోటీ కావా, ఇంకొకటి అన్నారు. నేనే పేట్ భరా బాబా मैं जाएंगे అని. నేనే ఏ పుదీనా కా రోటీ హై అన్నాడు. మేమన్నా అల్లులమా బతిమాలడానికి? నేను బయటకు వచ్చి అన్నాను, బతిమాలి పెడుతున్నారు అతిథులకి, అదే మన వాళ్ళు అయితే వ్యాపారం చేసేద్దరు ఇక్కడ 10 రూపాయలు 100 రూపాయలు అని. ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళలో అమర్నాథ్ వెళ్ళిన వాళ్ళు కూడా పొందుతారు. అటువంటి నేలలో పుట్టాం. అటువంటి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరిగే కాలంలో మనం ఉన్నాం. సో నేను ఒక్కనే అదృష్టవంతుని కాదు, మనమందరం అదృష్టవంతులు. ఓకే. సో గురుజీ, కుంభమేళలా ఇప్పుడు చూస్తే అంటే సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు హిందువులు ఎలాగో వెళ్తారు, ఓకే. ఇప్పుడు ఎక్కువగా నేను విదేశీ పర్యాటకులను చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా అంటే మన హిందూ సాంప్రదాయాలు కావచ్చు, మన సిద్ధాంతాలు కావచ్చు, వాళ్ళు అంత బాగా గౌరవిస్తున్నారు. మొన్నటికి మొన్న కోటి దీపోత్సవం జరిగింది. మనందరం వెళ్ళి అక్కడ శివుడిని ధ్యానించుకోవడం వేరు, దీపం వెలిగించడం వేరు, ఆరాధించడం వేరు. కానీ విదేశాల నుంచి వచ్చినటువంటి మహిళలు పట్టు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని సో ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉన్నారు. సో ఎలా చూడాలి, మీరేం చెప్తారు? అదే వాళ్ళకి బుద్ధి ఉంది, వాళ్ళు బుద్ధి వాడుతున్నారు, వాళ్ళు పరిశీలిస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు, తగ్గట్టు సాధన చేస్తున్నారు, జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు, అంతే. నేను బృందావనం ఎవ్రీ ఇయర్ వెళ్తానుగా.
మరి బృందావనంలో ఈ ఫారిన్ లేడీస్ జెంట్స్ విరివిగా ఉంటారు. హరిద్వారు ఇలా చాలా చోట్ల బృందావనంలో ఇంకొంచెం ఎక్కువ ఉంటారు. చలికాలం మనకంటే ఎక్కువ చలి అక్కడ, భయంకరం. ఆవిడ ఇటలీ నుంచి వచ్చిందంట, మా అమ్మలా ఉంది. చక్కగా చీర కట్టుకుని నిండుగా, మాతాజీ యూఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్ అన్న, ఐఎమ్ ఫ్రమ్ ఇటలీ అన్న. పొద్దున హారతికి వెళ్తే ఆ చల్లో హారతి ఇచ్చాక అవి ఉంటాయి కదా, హారతి ఇచ్చిన కుందులు అవి, అవన్నీ తోగుతుంది. అవి ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ ఫార్చునేట్ టు సర్వ్ రాధాకుంజ్ బిహారీ అంటున్నారు. చెప్పులు వేసుకోరు. ఆ రాళ్ళల్లో, ఆ ఇసుకలో, ఆ మట్టిలో, ఆ చలిలో చన్నీళ్ళు స్నానం చేసి వాళ్ళకి అంత భక్తి ఉంది. మనమేమో స్నానం అనే కాన్సెప్ట్ లేకుండానే సండే కదా అని లెక్కలేస్తూ జొమాటోలో టమాటా బాతులు, కొండ బిర్యానీలు తినేసి మనది ఎంత గొప్పదో మనం గ్రహించట్లేదు, వాళ్ళు గ్రహిస్తున్నారు అంతే. అయితే ఒక మంచి పాయింట్ వచ్చింది యాక్చువల్ మీరు మాట్లాడిన దగ్గరే. ఇప్పుడున్న జనరేషన్స్ ఒకప్పుడు పద్ధతులు, సాంప్రదాయాలు తెలుసు. అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళినా, బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చినా కూడా కొన్ని సాంప్రదాయాలు పాటించాలంటారు. మీరు అన్నట్టు ఇప్పుడు అసలు 2 పూట్ల స్నానం ఎవరు చేస్తున్నారు అన్న క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎక్కడ దొరకదు. అంటే ఏసీల్లో బ్రతుకుతున్నారు, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. 3 పూట్ల స్నానం చేసేవాళ్ళు 1 పూట మాత్రమే చేస్తున్నారు లేదా ఒక డౌట్ వస్తుంది. దీన్ని మీరు అగ్రీ చేస్తారా, చేయరా? ఎందుకు అగ్రీ చేయాలి? శుభ్రంగా లేని పందుల గురించి వాటర్ లేకపోతే పర్వాలే. ఇప్పుడు మనం చెప్తే బాగుండదు, దీనికంటే పల్చగా ఉంటుంది కాగితం. ఎక్కడ? బాత్రూంలో. ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్కి వెళ్తే, లేదు పెద్ద పెద్ద హోటల్స్లో అలాంటి చోట పల్చని కాగితాలు. దేనికి? ఎక్కడ ఉండాలి? వాటర్ లేని చోట, వాటర్ లేని దేశాలు, వాటర్ లేని ప్రదేశాలు కదా. ఇన్ని నదులుంటే ఆ కాగితాలు వాడే అంత కర్మ వాళ్ళ కర్మ. అది నీకేం పోయగలం? నీకేం పోయగలం కదా. స్నానం ఖచ్చితంగా చేస్తే నీకు మంచిది. ఎప్పుడైనా మీరు గమనించవచ్చు, స్నానం చేసి వచ్చాక పూర్వం నుంచి అడిచి అమ్మయ్య ప్రాణం హాయిగా ఉందరా, ప్రశాంతంగా ఉన్నాం అంటారు. అంటాం, మనం అంటాం, అంటాం. ఓకే. సో గురుజీ, మీకు ఎవరికి అనిపిస్తే వాళ్ళకి సనాతన ధర్మం గురించి, భగవద్గీత గురించి, మన సాంప్రదాయాల గురించి, హిందూ ధర్మం గురించి చెప్తూ ఉన్నారు. ఇదంతా ఓకే. ఇప్పుడు చాలామందికి కమింగ్ జనరేషన్లో తెలుగు భాష అంటే ఏంటో తెలియట్లేదు. చాలామంది పిల్లలు స్టేట్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా తెలుగు భాష తెలియదు. చిన్నప్పటి నుంచి పెరిగే వరకు కూడా లేదు నాన్న, నువ్వు ఇంకా అప్డేట్ అవ్వాలి. పల్లెల్లోనే తెలుగు రావట్లేదు. నువ్వు హైదరాబాద్ ఎందుకు అంటావు? ఓకే, విలేజెస్లో ఇదంటే ఒక మినీ భారత్ లాగా చాలా రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. కానీ పల్లెల్లో కూడా ఎందుకంటే ఇంగ్లీష్ వ్యామోహం, ఇంగ్లీష్ మీడియం. దురదృష్టం ఏంటి, ప్రభుత్వాలు కూడా తెలుగు నేల మీద తెలుగు లేకుండా చేస్తే అలాగా. ప్రపంచంలో ఒక లార్జెస్ట్ లాంగ్వేజ్ మాతృభాష కదా. సినిమాల్లో కూడా మంచి పాటలు ఉన్నాయి. చిన్నప్పుడు తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష. అలా శ్రీకృష్ణదేవరాయలు తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, దేశ భాషలందు తెలుగు లెస్స. ఆయన ఎవరు? నేను తెలుగు వల్లబుండ అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. యాక్చువల్లీ ఆయన తులు భాష కలిగిన వాడు. ఆయన తెలుగు వల్లబుండ అని చెప్పుకున్నాడు. అలాంటి భాషని, అంత గొప్ప భాషకు వారసులం తల్లిదండ్రుల యొక్క దోషం వలన, ప్రభుత్వాల దోషం వలన భాష అలా నాశనం అవుతుంది. సినిమాల్లో కూడా బాధపడుతూ ఎంఎస్ నారాయణ చాలా బాధపడుతూ ఒక మంచి ఇన్సిడెంట్ ఉంటుంది. సో కాబట్టి నువ్వు మీ అమ్మకి అన్నం పెట్టకపోతే పిన్నికి సారి పెడతావు నువ్వు. అందుకే రామాయణంలో చెప్పారు, ముగ్గురిని మర్చిపోకూడదు: మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష. రామచంద్రమూర్తి ఇంకా రావణవధ అయిపోయాక లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య బాగానే ఉంది కదా, ఇక్కడ సెటిల్ అయిపోదామని అంటే అంటాడు, అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసి అంటే అమ్మా అంటే ఏంట అంటే లక్ష్మణ ఈ లంకానగరం సువర్ణమయమై బంగారమయమై కాంతులతో శోభిస్తుంది, దీన్ని చూసి రోధించకు. డోంట్ హ్యాంకర్. మాతృభూమి మాతృమూర్తి స్వర్గం కంటే గొప్పవి, ఇది చాలా తుచ్చం. ఇది మనం నేర్చుకోవాలి. ఇది మానేసేసి మా వాడికి తెలుగు రాదండి అంకుల్, ఐ డోంట్ నో తెలుగు అండి, దౌర్భాగ్యం కదా. తనికెళ్ళ భరణి గారు అన్నారు ఎప్పుడో, కళ్ళజోడు చాలా మంచిది, బంగారు ఫ్రేము ఎవరి పనికి వస్తుంది? కళ్ళు ఉన్న వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి ఎందుకండి ఏ ఫ్రేమ్ అయితే మాత్రం. మాతృభాష కళ్ళ లాంటిది, ఇతర భాష కళ్ళజోడు లాంటిది. ఇతర భాష మాట్లాడడం తప్పు కాదు, మాతృభాష వదిలేయడం తప్పు. అట్లా గురుజీ, కృష్ణ చైతన్యంలో అమ్మ మీకు బాగా ఆకర్షించే అంశం ఏంటి కృష్ణ చైతన్యంలో? మంచి ప్రశ్న, థ్యాంక్ యూ తల్లి. అవును. మా ఫ్రెండ్ నాకు బుక్ ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఇస్తే నా దగ్గర బోర్డు పుస్తకాలు ఉన్నాయి. మా నాన్నగారు ఎప్పుడన్నా డబ్బులు ఇస్తే కొన్ని డబ్బులు నొక్కేసి పుస్తకాలు కొనేడుగా. విశాలాంధ్ర బుక్ ఫెస్టివల్ అడిగి వెళ్ళిపోవడమే. ఆ డబ్బుల్లో 1000-500 కొన్ని పుస్తకాలు కొనేసి పట్టుకుపోవడమే. అవన్నీ అట్లా వేసేసి నెంబర్లు వేసి ఇప్పటికీ ఉన్నాయి ఆ పుస్తకాలు చాలా. అలా ఆ పుస్తకాలు పెంచుంది. వాడు బుక్ ఇస్తే మన దగ్గర బోర్డులు ఉన్నాయి అని అలా పక్కన పడేశాను. కానీ ఓ రోజు తీసా, బుక్ నేను పట్టుకున్నా, తర్వాత బుక్ నన్ను పట్టుకున్నా, ఇప్పుడు మీరు నన్ను పట్టుకున్నారు. ఓకే, ఆ పుస్తకం పేరు అడగట్లేదు. ఏంటి ఆ పుస్తకం పేరు? ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఇస్కాన్ లో ఉంటుంది, ఇంగ్లీష్ లో ది సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఓకే. సో గురుజీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా మీద, మెడిటేషన్ మీద, ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, చూస్తూ ఉన్నాం రైట్ నో కరెంట్ డేస్లో. ఒకప్పుడు కూడా ఆరోగ్య అలవాట్లకు సంబంధించి మనం ఏం చేయాలో చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు పరిగెడుతున్న టైంలో ప్రతి ఒక్కరూ కూడా వీటన్నిటి మీద ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఆరోగ్య సమస్యలు పెరగడం వల్ల అంటారా, లేదంటే ఒకప్పుడు మనం మర్చిపోయిన విలువల్ని మళ్ళీ తెచ్చుకుంటున్నాం అంటారు? మొదటి దాంట్లోంచి రెండో దాంట్లోకి ఏదో ఒక కారణం అయినా అది మంచిది కదా. రోజు సూర్యుడికి నమస్కారం, ఆదిత్య హృదయం. నేనైతే ఎండ్లో నిలబడి ఒంటికాళ్ళ మీద నిలబడి చేస్తాను ఆదిత్య హృదయం. కొంత యోగా చేస్తాం. మన పూర్వీకులు పూర్వం నుంచి మౌనం చేయడం, పూజ చేయడం, స్నానం పూజ అయిన తర్వాతే మాట్లాడడం, తినడం వాళ్ళ నిత్యకృత్యం, వాళ్ళ జీవితంలో భాగమై ఉండేది. వాళ్ళు చేసే పనుల్లో చాలా యోగా ఉండేది. ముఖ్యంగా మన తల్లులు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. మరి మా అమ్మకి లేదు, మా పెద్దమ్మకి లేదు, మా పిన్నికి లేదు. ఎందుకంటే వాళ్ళన్నీ ఏం వాడాలో అవన్నీ వాడేవారు పూర్వం. ఏంటివి? మిక్సీలు ఉండలేదు, గ్రైండర్స్ లేవు. ఓకే, ఇవి వాడేవారు, రోటి పచ్చళ్ళు. మరి మా అమ్మ ఎవరెందుకు మా అందరికీ మా అమ్మ ఏమిటి మీ అమ్మ ఏమిటిలే, మన అమ్మలందరూ మినపప్పు నానబెట్టి, నేను ఒక చిన్న హోల్ ఉంటుంది దానిలో వేసి ఇలా తిప్పుతా ఉంటాను, అప్పుడు మినపప్పు వస్తుంది. అమ్మ దాని రుబ్బురోలు అంటాం. ఈ రుబ్బురోలు నీకు తెలియదు కాబట్టి, చిన్నపిల్ల కాబట్టి, ఈ రుబ్బురోల్లో మా అమ్మ వేగంగా ఇలా తిప్పుతూ ఉండేది, ఇలా తోస్తూ ఉండేది. అది యోగానా? మరి యోగా కాదా? ఎక్సర్సైజ్ అయిపోతుండేది కదమ్మా. ఇగో ఇలా తిప్పుతూ ఉండేది, ఆ పిండి అల్లా వెళ్ళిపోతుంటే ఇలా తోస్తూ ఉండేది, మధ్యలో మమ్మల్ని అరుస్తూ ఉండేది, ఏదో పని చెప్తూ ఉండేది. మనం ట్రై చేద్దామని ఇలా తిప్పుతాం, అంతే, అది చేతికి వచ్చేది. మనకు రాదుగా గ్రిప్పు. అలాగే అమ్మ తిరగలు అంటారు, నేను కొనుక్కున్నాను, ఇప్పుడు కూడా నా దగ్గర తిరగలు ఉంది. నువ్వు ఎప్పుడు నా నెట్లోకి వెళ్ళి రాజీవ్ దీక్షిత్ కొట్టు, రాజీవ్ దీక్షిత్, తెలుగులో హిందీలో రెండులో చాలా బాగుంటాయి. ఆయన చెప్పారు, ఎవరైతే తిరగలు తిప్పుతారో వాళ్ళకి పొట్ట రాదు, అలాగే ఈ థైరాయిడ్ సమస్య ఉండదు, ఈ గర్భిణీలకి అయితే ఇంకా ఆపరేషన్ చేయకుండా అవుతుందని. అయితే అమ్మ తిరగలు తిప్పేటప్పుడు చాలా వేగంగా తిప్పుతూ ఉంటుంది, మధ్యలో ఇలా పోస్తూ ఉంటుంది. అలాగే మినువులు వేపి అంటే సున్నుండలు చేయాలంటే అమ్మ కంటే గొప్ప హీరో లేరు, అమ్మకంటే గొప్ప దైవం లేదు, అమ్మకంటే ఆల్రౌండర్ లేదు. అలా తిప్పుతూ ఇలా వేసేస్తూ మనకు పని చెప్పేస్తూ చెర చేసేస్తుంది, బలంగా చేసేస్తుంది. మనకు రాదు, ఇంక ఇలా అనగానే చేతికి అది వచ్చేసేది, గురి అంటాం దాన్ని. సో అమ్మ మన పూర్వం అన్ని పద్ధతులు అలా ఉండేవి కాబట్టి వైద్యుడి యొక్క అవసరం తక్కువ ఉండేది.
ఒక్క వైద్యుడు ఊరంతా ఉండేవాడు. ఇప్పుడు బాడీ మొత్తానికి కూడా ఒక వైద్యుడు లేడు, పార్ట్కి ముక్కుకు ఒక డాక్టరు, కంటికో డాక్టరు, మోకాలకో డాక్టరు, అలా 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 అలా. సో కాబట్టి యోగా ఉంటే రోగం ఉండదు, యోగా ఉంటే రోగం ఉండదు. మీరు బాగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ మధ్య కాలంలో అఘోరాలు వచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే ఇంతకుముందు మాట్లాడుకునేవాళ్ళం సాధువులు, ఋషులు, మునులు, అలాగే అఘోరాలు అని. ఎక్కడో బేసిక్గా ఏంటంటే నిజమైన అఘోరాలు బయటికి రారు, మనుషుల మధ్య తిరగరు అని. కానీ సోషల్ మీడియాలో రోజుకు ఒక అఘోరాన్ని చూస్తున్నాం, వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉన్నాం. నిజంగానే అఘోరాలు నమ్మచ్చు అంటారా? అసలు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు అఘోరాలేనా? మంచి ప్రశ్న కదా. అసలు అఘోర అంటే అర్థం ఏంటమ్మా? దేవుణ్ణి కాదురా, ఆ తీసే ఘోరం కానివాడు అఘోర. ఓకే, అమ్మా శివుడికి మంత్రం ఉంది, అఘోరేభ్యో. భగవంతుడు అందరివాడు. అలాగా ఈ అఘోర ఒక విధానం. కానీ మనం ఇప్పుడు చూసే ఈ రకరకాల ఈ ప్రాపంచిక వాసన, ప్రపంచాన్ని లెక్క చేయకుండా ఉండేవాడు అఘోర. ప్రపంచం వెనకాల వెళ్ళకూడదు. ఓకే, ప్రపంచం అతను వెనకాల కావాలంటే వెళ్ళాలేమో వెతుక్కుంటూ తప్ప అతను వెళ్ళడు. అది కాబట్టి మనం వాస్తవంగా మనం భగవద్గీత, భాగవతం, రామాయణం ఇత్యాది వాటిని చదివి అంతర్ముఖులు అవ్వాలి. మనం అంతర్ముఖులు అవ్వాలి, అది జీవితానికి లక్ష్యం. ఓకే, నాగ సాధువులు అంటే ఎవరు? మొగలులతో నిజంగానే ఫైట్ చేశారా? సో వారి గురించి ఏమైనా చెప్తారా? ఇది బృందావనంలో జరిగింది అంటే నమ్మచ్చు. అమ్మ చరిత్ర కదమ్మా. ఇప్పుడు కూడా నాగ సాధువులు కనబడుతున్నారు కదా ఈ కుంభమేళకి. అన్ని వేల మంది మామూలు ఎప్పుడు కనబడరు. వాళ్ళకి డేట్ ఎవరు చెప్పారు ఇప్పుడే రావాలని? నేను ఎక్కడో విన్నాను, నాగ సాధువులు 12 రకాల పరీక్షలు రాయాలట. నిజమేనా అది? అంటే ఎలాంటి పరీక్షలు? అంటే వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళ పరీక్షల సంగతి నాకు తెలియదు. మేము కూడా పరీక్షలు రాస్తేనే మాకు దీక్ష వచ్చింది. ట్రూ. 99లో నాకు మంచి మార్కులు కూడా వచ్చింది అనుకోండి. నా పేరు నోటీస్ బోర్డులో కూడా పెట్టారు అనుకోండి. చెప్తున్నా, పరీక్షలు ఉంటాయి, పరీక్ష ఉండాలి. అంటే ఇది అప్డేటెడ్ కాలం కాబట్టి లిఖితపూర్వకం. పూర్వం మాకు 2 ఉంటాయి. గురుగారు ముఖత అడుగుతారు, లిఖితపూర్వకంగా కూడా ఉంటుంది. వాళ్ళ పరీక్షలు ఏమో మనకి తెలియదు, కానీ ఉంటాయి. ఉంటే మంచిదే కదా. గురుజీ, మధుర షాహీ దర్గా అసలు ఆ వివాదం ఏంటి? నిజంగానే టెంపుల్ అని మనం బిలీవ్ చేయొచ్చా? ప్రూఫ్ ఉందా అసలు? బలిదానమమ్మా. ఇప్పుడు నువ్వు సంబాల్, ఇప్పుడు అక్కడ బోల్డ్ ఎంత అవుతుంటే బావులు దొరుకుతున్నాయి, విగ్రహాలు దొరుకుతున్నాయి. పోనీ ఇప్పుడు నువ్వు ఎంతో కాశీ అది వెళ్ళొద్దు, రాజమండ్రి వెళ్ళు అమ్మా. రాజమండ్రి వెళ్ళి మెయిన్ రోడ్లో అలా నడుస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ పక్కనే పెద్ద మసీద్ అని ఉంటుంది. నువ్వు నిలబడి ఒకసారి అలా అమ్మా అలా చూడు. జైవిజీయులు, ఓంకారం, చక్రం, శంఖం అన్నీ కనపడతాయి. ఎందుకని? అది వేణుగోపాల స్వామి గుడి కాబట్టి. నేను లోపలికి వెళ్ళి మసీదుగా పిలువబడే ఆ వేణుగోపాల స్వామి గుడి లోపలికి వెళ్ళి నేను రేహాలు కొనుక్కున్నా. రేహాలు అంటే బుక్ స్టాండ్. అలా మన దేశంలో ఎన్ని మసీదులో కనబడుతున్నాయి, కానీ అవన్నీ చాలా గుళ్ళు. వాళ్ళ అలవాటు ప్రకారం వాటిని ఆక్రమించారు, కట్టారు. ఇప్పుడు ఫోన్ కాశీ వెళ్ళు, అలా ప్రదక్షిణ చేస్తుండే వెనకాల శిల్పాలు అవి ఉంటాయి. ఇది మసీదుగా పిలువబడేదానికి. మసీదుకి శిల్పాలు ఎలా వస్తాయి? కొన్ని తాజ్మహల్ వెళ్ళావా? స్వస్తిక్కు, ఓంకారాలు, ఏనుగు బొమ్మలు ఎన్ని ఎందుకుంటాయి? పోనీ నా మాటలు వినకు, పోనీ నెట్లోకి వెళ్ళి కేకే మహమ్మద్ గారు కొట్టు, పోనీ ఢిల్లీలో కుతుబ్ మినార్ కొట్టు. ఆ కుతుబ్ మినార్ ఎలా కట్టారు? దాదాపు 1200 గుళ్ళు కూల్చి వాటి నుంచి తెచ్చిన శిల్పాలతో కట్టారు. అదన్నమాట. గురుజీ, ప్రయాగరాజ్ గొప్పతనం ఏంటి? పురాణాలు ఏం చెప్తున్నాయి? ఇప్పటికీ కుంభమేళ జరగడానికి రీజన్ ఏంటి? అమ్మ కుంభ మీన్స్ పాత్ర కదా అమ్మ. ఈ కుంభమేళ జరిగే ప్లేసులు 4. ఆ ప్లేసెస్లో ఈ అమృతం యొక్క చుక్కలు పడతాయి. దాని ప్రభావం సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు ఉంటుంది. అది
మన విశ్వాసం. ఆ విశ్వాసంతో ఆ సమయంలో ప్రయాగ యొక్క విశేషం మీకు తెలుసు, త్రివేణి సంగమం 3 కింద అక్కడ వెళ్ళావా? ఏం వెళ్ళా, నేను చాలాసార్లు వెళ్ళాం. గంగా, యమున, సరస్వతి. మీరు కళ్ళతో చూడొచ్చు నాన్న, ఓకే. నన్ను అలా ఒక కలర్ కనబడుతుంటుంది. యమున బ్లాకిష్గా ఉంటుంది, గంగా ఇలా ఈ కలర్లో. 2 నదులు మనకు కనబడుతుంటాయి. సరస్వతి అంతర్వాహి. ఓకే. సో గురుజీ, ఫైనల్ క్వశ్చన్. 3 months బిఫోర్ ఒక వీడియో చూశాను గురుజీ, గేమ్ చేంజర్ రిలీజ్ టైంలో రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఇలా వెళ్ళారు అని చెప్పి ఒక న్యూస్ అయితే మొన్నే లేదన్నా, మొన్ననే మీరు చాలా బాగా సపోర్ట్ చేసి మాట్లాడారు అండ్ అందులో పాజిటివిటీని ఎక్కువ తీసుకొచ్చారని మిమ్మల్ని ఇంతకు ముందు విమర్శించిన వాళ్ళు కూడా చాలా నన్ను కాదు నన్ను పొగిడినోళ్ళు తిట్టారు, తిట్టినోళ్ళు పొగిడారు. సో దానికి సంబంధించి చెప్పాను. నీ క్వశ్చన్ చెప్పేలే. సో ఆ రోజు రామ్ చరణ్ గారు చేసింది మనం ఎలా చూడాలి? యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే భక్తిని భక్తిలా చూడట్లా, కాంట్రవర్సీ చేయడానికి చూస్తూ ఉన్నారు. సో ఆయన భక్తితోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే భక్తితోనే ఉన్నారు. కానీ అది కాంట్రవర్సీ చేసిన విధానాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే నియమం ఉల్లంఘించడాన్ని మనం వ్యతిరేకించారు, అది తప్పు కాదు. ఇప్పుడు అందరికి అన్నీ తెలియవు కాదు నాన్న. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎడం చేత్తు తినేస్తే అమ్మ ఏం చేస్తుంది? తప్పు, రైట్ హ్యాండ్ అని చెప్తుంది కదా. పిల్లలు ఏదైనా తీసుకుని ఇలా తీసుకుంటే తప్పు అని చెప్తుంది అమ్మ. అలా మనం ఒక అమ్మలా చెప్పాలి, ఒక అమ్మలా చెప్పాలి. రామ్ చరణ్ దర్గాకి వెళ్ళాడు, తెలియదు. వెళ్ళాడు, అక్కడ ఉండేది పీనుగా, తెలియదు. వాళ్ళు బొట్టి తీయమన్నారు, తీసాడు. తీయకూడదని తెలియదు కాబట్టి వెళ్ళాడు. మనం చెప్పాలి. ఎవరు చెప్తే వెళ్ళాడు? అతను రెహమాన్ చెప్తే వెళ్ళాడు. దిలీప్ కుమార్ అనే అలియాస్ రెహమాన్ చెప్తే వెళ్ళాడు. సో నేనేం చెప్పానంటే రజనీకాంత్ కూడా వెళ్ళాడు. ఇప్పుడు నేను వాళ్ళిద్దరికి టాస్క్ ఇచ్చాను. రజనీకాంత్ గారు రెహమాన్ గౌరవించారు, రామ్ చరణ్ కూడా రెహమాన్ గౌరవించాడు. ఇది వన్ సైడ్ అవ్వకూడదు. రెహమాన్ కూడా రామ్ చరణ్ని, రజనీకాంత్ని గౌరవించాలి. రజనీకాంత్ గారితో తిరుమల వెళ్ళాలి, రామ్ చరణ్తో శబరిమల వెళ్ళాలి. అప్పుడు వీళ్ళంతా నోరు మూసేస్తారు. ఆ టాస్క్ వాళ్ళిద్దరు తీసుకోవాలి. కాబట్టి రామ్ చరణ్ ఆ టాస్క్ తీసుకుని, రజనీకాంత్ గారు ఆ టాస్క్ తీసుకుంటే ఇంకా రిస్క్ ఉండదు తల్లి. ఓకే, నమస్తే. హరే కృష్ణ తల్లి. అందరూ చెప్పండి నాన్న, హరే కృష్ణ 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 హరే హరే,